వరంగల్ నగరంలోని 12వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన ఇంతజార్గంజ్ పోలీసులు చితకబాదారని కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఆరోపించారు. సీఐ వ్యవహార శైలికి నిరసనగా వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థిని కొండా సురేఖ పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొండా సురేఖకు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ శ్రేణులు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. తేదీ ఇక్కడ కేసీఆర్ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రచారం అనేటువంటి సాకుతోటి వరంగల్కి వచ్చి వరంగల్లో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ అనేటువంటి అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద ఆయన వస్తే గొడవ చేస్తారు అనేటువంటి ప్రాబ్లం తోటి ప్రివెంటివ్ అరెస్ట్ చేసి అందరినీ లోపల పెట్టి మళ్ళీ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టకుండా ఉండాలనే దురుద్దేశంతో వస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్. గతంలో కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగానైతే తీసుకెళ్లిన తర్వాత అందరినీ అరెస్ట్ చేసి కార్యకర్తలు అనేటోళ్ళు నాయకులు అనేటోళ్ళు లేకుండా చేశారు. అదే పద్ధతిలో వరంగల్ ఈస్ట్లో కూడా జరగబోతా ఉంది. ప్రత్యేకంగా వరంగల్ ఈస్ట్ మీద కేటీఆర్ కేసీఆర్ కన్నేశారు. ఇక్కడ నన్ను ఓడగొట్టడానికి ఇప్పటికే 200 కోట్ల